పోర్ట్ ట్రస్టుకు చెందిన గోల్డెన్ జూబ్లీ ఆసుపత్రిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పోర్ట్ ట్రస్ట్ పనిచేసే ఉద్యోగులు, సిఐఎస్ఎఫ్ పూల్ కళాశీలు పదవి విరమణ చేసిన వారికి వైద్య సేవలు అందించేందుకు అక్కయ్యపాలెంలో గోల్డెన్ జూబ్లీ ఆసుపత్రిని 1984లో ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో సిబ్బందిని తగ్గించి ప్రైవేట్ పరం చేయాలని ప్రయత్నించారు. పీపీపీకి రంగం సిద్ధం చేశారు. ఉద్యోగుల నుంచి ప్రతిఘటన ఎదుర్కోవడంతో ఇప్పుడు వెనక్కి తగ్గడంతో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విశాఖపట్నం పోర్ట్ గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ పీపీపీ మోడ్లో ప్రైవేటుకి ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం ఆగస్టులో ప్రకటించింది. అప్పటి నుంచి ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, పోర్టు సొంత నిధులతోటి అభివృద్ధి చేయాలి హాస్పిటల్ అని చెప్పేసి డిమాండ్ తోటి సిఐటియు ఆధ్వర్యంలో యునైటెడ్ పోర్ట్ అండ్ డాక్ ఎంప్లాయీస్ యూనియన్, వీడిఎల్బి అండ్ డాక్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అక్టోబర్ 1 నుంచి రిలే నిరాహార దీక్షలు పోర్టు హాస్పిటల్ గేటు దగ్గర నుంచి నిర్వహిస్తూ ఉన్నాం. గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ ప్రైవేటీకరణ చేస్తాననేసి ప్రభుత్వం వారు నిర్ణయం తీసుకున్న తర్వాత మా యూనియన్లంతా ఇక్కడ ఏది ప్రైవేట్ చేసినా కానీ హాస్పిటల్ మాత్రం చేయొద్దు, ఎందుకంటే విద్య వైద్యం అన్నది ముఖ్యం కాబట్టి హాస్పిటల్ వైద్యం సంబంధించింది. ఇది పోర్టు కార్మికుల యొక్క నిధులతోటి ఈ హాస్పిటల్ నిర్మాణం చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ 30,000 మంది పెన్షనర్స్ ఉన్నారు, 10,000 మంది పనిచేస్తున్న కార్మిక కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి ఈ 40,000 మంది యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలి.